అందరికీ నమస్కారం. చాలామంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదు. రెండోది కొంచెం బిజీ. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. అది నా బాధ్యత. ఏంటంటే, ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 4:45 మేము హజ్ యాత్రకు వెళ్తున్నాము. అలాగే జూలై 5వ తారీఖు మిడ్‌నైట్ రిటర్న్ వస్తున్నాం ఇండియాకి. ఈ కారణం చేత మీరు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వలేను. ఓకేనా? జవాబు ఇవ్వలేను. వచ్చిన తర్వాత 10వ తారీఖు నుంచి అంటే జూలై 10వ తారీఖు నుంచి నేను కొంచెం మీకు రిప్లై ఇవ్వడం మొదలవుతుంది. అలాగే జూలై 15వ తారీఖుకి ఆన్‌లైన్‌లో లైవ్ ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాను. అలాగే ఎవరికైనా సరే వాస్తు గాని, జ్యోతిష్య పరంగా గాని, న్యూమరాలజీ పరంగా గాని, నేమాలజీ పరంగా గాని, కలర్ థెరపీ పరంగా గాని, వాస్తురీత్యా ఇంటి లోపల ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, గోడకి ఎక్కువ రంగేయకుండా తక్కువ రంగుతో, కొలతలతో ఆ రంగు వేయండి. అంటే ఆ కలర్ థెరపీ అన్నమాట అది. సంబంధించినయి మొత్తం ఏ టు జెడ్ మీ అందరికీ తెలియబరుస్తాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారో, నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారో, వారు మాత్రం నేను చెప్పే నంబర్‌కి మెసేజ్ ద్వారాగా, వాట్సాప్ మెసేజ్ ద్వారాగా రిజిస్టర్ చేసుకోండి. కొత్తగా క్లాసులు పెడుతున్నాను. జూలై 15వ తారీఖున క్లాసులు మొదలవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కేవలం నేర్చుకోవాలి. ఇన్ డెప్త్ అంటే మైక్రోస్కోప్ లెవెల్‌లో నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పడ్డాను కష్టాలు. ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ మనుషులు, ఈ మనుషులు అందరి మీద రీసెర్చ్ చేశాను. ఆ పుస్తకాలన్నీ మీరు కొని చదివితే ఎంతవరకు గుర్తుంటుంది? చదవడం వేరు, అనుభవం వేరు. కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. నేర్చుకోవాలనుకున్న వారు జూలై 15వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ మొదలవుతోంది. ఆ బ్యాచ్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన నంబర్ 9676159759 9676159759కి జాయిన్ అవ్వాలి అనుకున్నవారు వాట్సాప్ ద్వారాగా మెసేజ్ పెట్టండి. అలాగే మా ఎస్‌బీ టీమ్ వాళ్ళ నంబర్‌లు కూడాను వాళ్ళకి కూడా కాంటాక్ట్‌లో వెళ్ళొచ్చు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు శాస్త్ర పరిజ్ఞానం తెలుసుకోవాలి. గ్రహాలు ఏది చెప్తున్నాయి? జ్యోతిష్యులు ఏ విధంగా చెప్తున్నారు? మనం మాట్లాడితే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళలేము. మనకి కొంత పరిజ్ఞానం ఉండడం వలన మన పిల్లల వివాహ విషయం గాని, సంతాన విషయం గాని, ఆరోగ్య విషయం గాని, ప్రాపర్టీ విషయం గాని, వారి యొక్క ఆలోచన విధానం గాని, వారు ఏం చేస్తున్నారు? ఫర్ సపోజ్ మన అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి లేచిపోతున్న విషయం బయటోళ్ళకి తెలుస్తది గానీ మనకు తెలీదు. అయిపోయిన తర్వాత గాని మనకు తెలీదు. మన అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందా? లేదా? ఏ భావంతో ఉంది? ఏ బంధంతో ఉంది?
అనేది కూడాను ఇన్ డెప్త్‌గా మైక్రోస్కోప్ లెవెల్‌లో క్లాసులు చెప్పబోతున్నాను జూలై 15 నుండి. కాబట్టి రిజిస్టర్ చేసుకోదలిచిన వారు రిజిస్టర్ చేసుకోండి. అయితే నాకొక చెడ్డ అలవాటు. 5గురు, 14 మంది, 23 మంది, లేపోతే 50 మంది ఇలాగనమాట. సో, లేపోతే 41 మంది ఇలాగా పై నంబర్ వచ్చేటట్టుగా నేను తీసుకుంటాను. అంతేగాని ఊకే వందల మంది వస్తామంటే ఎందుకంటే ఒకళ్ళు అడిగే ప్రశ్న మరొకళ్ళు అడిగే ప్రశ్న ఇంకొకళ్ళు అందరి ప్రశ్నలు చెప్పేటప్పుడు టైం అయిపోతుంది. సో, తక్కువ మందిని తీసుకుంటాను. ఎక్కువ మెటీరియల్ ఇస్తాను. మీ మనసుల్లో రాని ఆలోచన కూడా వచ్చే విధంగా చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన కామెంట్స్‌లో చాలామంది పెట్టారు. వాళ్ళందరియి ఈ వీడియో లేపోతే రెండో వీడియోగా చేస్తాను. గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. నంబర్ 1 ఫస్ట్ క్వెషన్ ఎవరైతే లాస్ట్‌లో క్వెషన్ చేస్తారో వారిది ఫస్ట్ నంబర్‌గా వస్తుంది. ఈ కామెంట్స్‌లో కొంచెం మీరు కంగారు పడొద్దు. మీకు కూడా చెప్తాను. ఓకేనా? ఝాన్సీ రాణి గారు అడుగుతున్నారు. ఝాన్సీ రాణి గారు అడుగుతున్నారు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు హ్యాపీ లైఫ్ ఉండదా? అని అడుగుతున్నారు. 92వ సంవత్సరంలో పుట్టారు. హ్యాపీ లైఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. నా యొక్క వీడియోస్ చూస్తున్నవారు. హ్యాపీ లైఫ్ అంటే ఏంటి? చెప్పండి. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, పనులు చేయడానికి మనుషులు ఉంటే సరిపోతుందా? చెప్పండి. అలాగున్న వాళ్ళకి ఎన్ని జబ్బులున్నాయో తెలుసా? తెలీదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తెలుసా? తెలీదు. వద్దమ్మా. నాకంటే వయసులో చాలా చిన్న పిల్ల మీరు. కాబట్టి భగవంతుడికి ఇది అడగండి. తగినది. నాకు తగినది నాకివ్వు నాయనా అని అడగండి. అంతేగాని హ్యాపీ లైఫ్ అంటే దానికి అర్థమే వేరు. ఓకేనా? ఎందుకంటే బంధాన్ని కలిపే గ్రహము, అదే బంధాన్ని విడదీసే గ్రహము. ఇప్పుడు మీ లగ్నంలో ట్రాన్సిట్ అవుతోంది కేతువు. మీరు అడిగినయి అన్నీ జరుగుతాయి. కానీ దాని మూలంగా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. అది మీకు తెలియదు. ఇప్పుడు కష్టాలున్నాయి కదా అని అడుగుతారు. తర్వాత ఆ కేతువు వ్యయంలోకెళ్తుంది. వ్యయంలో ఏంటి పరిస్థితి? ఇబ్బంది పడతారు. ఓకేనా? కాబట్టి మీరు పంపించిన డీటెయిల్స్ ఏందయ్యా అంటే 17/1/1992 రాత్రి 12 గంటలకన్నారు. కరెక్ట్ టైంకైతే మీరు జన్మించుండరు. అదైతే పక్కా. ఎందుకంటే కరెక్ట్ 12 గంటలకి జన్మించరు. దానికి బీటీఆర్ చేయాలి. అంటే బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయాలి. చేస్తే 11 చిల్లరలోనే ఉంటుంది గానీ, 12 లోపే ఉంటుంది గానీ 12 దాటి ఉండదు. ఓకేనా? అయినా కూడా మీరు 12 అన్నారు. కాబట్టే దాన్ని బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మీరు గమనించండి. కన్యా లగ్నం చతుర్థంలో రాహువు, కుజ, శుక్ర, బుధులు, మూడో భావంలో శుక్రుడు, పంచమ భావంలో చంద్రుడు మరియు శని. 11వ స్థానాధిపతి అంటే కోరికల స్థానాధిపతి 5లో పడిపోయారు. ఎవరితో సంబంధం? శనితో సంబంధం. పునర్భూ దోషం. ఫస్ట్ అటెంప్ట్‌లో మీకు ఏ పని అవ్వదు. సెకండ్ అటెంప్ట్‌లో అవ్వడమే. ఓకేనా? అయితే గురువు వక్రంలో 12వ భావంలో ఉండడం జరిగింది. 10వ భావంలో కేతు ఉండడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తోంది? ఈ గ్రహగతి ఏం చెప్తోంది? అంటే మీ వంశపారంపర్యంగా మీరు తెచ్చుకున్న దోషాల మూలంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులున్నాయి అని అంటుంది. ఏం చెప్పమంటారు? హ్యాపీ అంటారేంటి? వ్యయాధిపతి అయిన రవి, రాహువు మీదుగా రాహుని దాటుకుని పూర్వ ఆషాఢ నక్షత్రంలో మూడో పాదంలో ఉన్నారు. సో,
మీ వంశంలో అంటే మీ తండ్రి గారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరిగినాయేమో కనుక్కోండి. మీరు ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలి. అంతే కదా! చేస్తాను. మీరు ప్రతి మంగళవారం వినాయకుడికి గరికెతో ర్ గరికెతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మూడో భావం త్రిషేణ భావంలో పడిపోయింది. ఏది? సుఖ స్థానాధిపతి. మీ యొక్క స్టేటస్‌ని పెంచే స్థానాధిపతి. ఆయనకి ఏ గ్రహం సపోర్ట్ లేదు. ఆయనొక్కడే ఏం చేస్తాడు పాపం? చేయలేడు. నెమ్మదిగా చేస్తాడు. కాబట్టి శుక్రవారం రోజు గాని, పూర్వాషాఢ నక్షత్రం గాని, పుబ్బా నక్షత్రం గాని, భరణి నక్షత్రం గాని వచ్చిన రోజుల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. ఓకేనా? అలాగే మీకు వివాహం అయ్యుంటే మీ బెడ్‌రూమ్ ఉంటుంది. బెడ్‌రూమ్‌లో ఎక్కువగా పర్ఫ్యూమ్ శాతం. బట్టలు పర్ఫ్యూమ్‌తో ఉండాలి. ఇంటి మొత్తానికి ఉదయాన్నే లెగిసి మీరు ఈ సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే చంద్రుడు బలహీనపడిపోయాడు. త్రిషేణ భావాధిపతి అయ్యి 5వ స్థానంలో షష్టాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. అంటే శనితో సంబంధం పెట్టుకుంది. కాబట్టి శని ఆ లగ్నానికి పంచమ షష్టాధిపతి అయిన షష్టాధిపత్యం కూడా ఫలితాలివ్వాలి. కాబట్టి మీ ఇంట్లో కొంచెం అంత ఉప్పుంది గదా! కల్లుప్పు. కల్లుప్పేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడవండి. తుడిస్తే సరిపోతుంది. మీరు ఎక్కడోళ్ళో నాకు తెలీదు. మీకు దగ్గరలో సముద్రం దగ్గరలో ఉంటే సోమవారం రోజున సముద్ర స్నానానికి వెళ్లి రండి. చాలు సరిపోతుంది. ఇబ్బందేం లేదు. ఇప్పుడు జరిగేది కూడా రాహు మహాదశలో చంద్ర అంతర్దశ జరుగుతోంది. రాహు మహాదశలో చంద్ర అంతర్దశ. మానసిక ఆందోళనలు, చికాకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి మీకు. కాబట్టి నేను చెప్పినయి చేయండి. సరిపోతుంది. అలాగే అమావాస్య రోజున ఇద్దరికీ అమావాస్య రోజున ఇద్దరికీ మీ యొక్క పితృదేవతల పేర్ల మీద అంటే మీ నాన్నగారికి అడగండి. తాతగారి పేరేంటి? తాతగారు వాళ్ళ నాన్నగారి పేరేంటి? నాయనమ్మ పేరేంటి? వాళ్ళ అమ్మ పేరేంటనేది మీ నాన్నగారు చెప్తారు. వాళ్ళ పేర్ల మీద ఇద్దరికి భోజనం పెట్టండి చాలు. అమావాస్య రోజున పెడితే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. మీరిది చెయ్యండి. కానీ ఆశ పడకండి. ఎందుకంటే ఆశ పడ్డారు అంటే కేతు యాక్టివేషన్‌లోకొచ్చేస్తాడు. కేతు యాక్టివేషన్‌లోకొచ్చాడు అంటే మీ జీవితం ఎంత దౌర్బల్యంగా ఉంటదో మీకే తెలీదు. ప్రతి కోటేశ్వరుడికి కేతు యాక్టివేషన్‌లో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళడిగారు భగవంతుడిని. నాకిచ్చేయి, నాకిచ్చేయి, నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, పదవి కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈయన ఆరోగ్యం సంగతి పక్కన పెట్టి, ఆ ప్రాపర్టీస్‌ని జాగ్రత్త పరుచుకుంటం కోసం టెన్షన్‌ల పడి, నానా బాధలు పడి, రోగాల రొచ్చులతో బాధపడతా ఉంటారు. ఆల్రెడీ కేతు వచ్చేసాడు. కాబట్టి మీరు ఎక్కువగా ఆశపడొద్దు. భగవంతుడిని అడగండి. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు నాయనా అని. నాకు ఇది కావాలి అని అడిగారా? అదిస్తాడు. ఇచ్చాడు అంటే బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడితే టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. మంచిగానే ఉంది. ఇబ్బందేం లేదు. మీకు గురువు చాలామంది ఏమంటారంటే, గురువు చెడు ఫలితాలిస్తాడు. అది ఇది అంటారు. ఇక్కడ చతుర్థ భావంలో 4 గ్రహాలున్నాయి. ఏడవ భావ ఫలితం ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఉండవు. కాబట్టి కొంత భార్యాభర్తల్లో చికాకులొచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం సంవత్సరానికొకసారి రాహుకేతువుల పూజ చేయించుకోండి. చేయించుకుంటే వెల్ అండ్ గుడ్ చాలా బాగుంటాయి. ఇబ్బందేమీ ఉండదు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్‌కొచ్చాను. వేణుగోపాల్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే
దిశని ఏ విధంగా తెలుసుకోవాలి? దిశని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మాత్రం, మనం న్యాచురల్ జోడియాక్‌లోకి వెళ్ళాలి. అంటే రాశి చక్రంలోకి వెళ్ళాలి. మేషం అనేది తూర్పు, వృషభం అనేది దక్షిణం, మిథునం అనేది పడమర, కర్కాటకం అనేది ఉత్తరం, సింహం అనేది తూర్పు, కన్య అనేది దక్షిణం, తుల అనేది పడమర, వృశ్చికం అనేది ఉత్తరం. ఓకేనా సార్? ధనుసు అనేది తూర్పు, తర్వాత మకరం అనేది దక్షిణం, కుంభం అనేది పడమర, ఉత్తరం అనేది మీనం. ఇవి దిశలు. అయితే ఈ దిశల్లో ఏ గ్రహమైతే ఉంటుందో ఆ నెలలో, అంటే ఫర్ సపోజ్ ఈ దిశలో రవి ఉంటారనుకోండి. రవి ఎవరు? తూర్పు ఏ రాశిలో ఉంటారో ఆ దిశలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తారు. ఆ దిశలో ఎక్కువగా ప్రయాణం చేస్తారు. కానీ శుభకార్యాల కోసం ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్ర దినాల్లో మాత్రం 100కి 200% ఈస్ట్ వైపే ఎళ్తారు. ఈస్ట్ అయితే ఈస్టు, వెస్ట్ అయితే వెస్టు, నార్త్ అయితే నార్తు, సౌత్ అయితే సౌత్. ఓకేనా సార్? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. యూజర్, యూజర్ గారు అడుగుతున్నారు. సార్ తులా లగ్నం 2లో రాహు నీచలో ఉన్నాడు. తండ్రికి 6వ స్థానము అన్నారు, బాగానే ఉంది. 9/10/2025 నాకు రాహు దశ తండ్రికి ఎలా ఉంటుంది సార్ అని అడిగారు. అంటే తులా లగ్నానికి, మీరు చూడండి, గమనించండి యూజర్ గారు, తులా లగ్నానికి రాహు ఏమవుతున్నాడు? పంచమాధిపతి అవుతున్నాడు. మళ్ళీ ఏంటయ్యా ఈయన పంచమాధిపతి అంటారు? శని కదా అని మీరనుకుంటారు. శనివత్ రాహు. ఇంటర్నల్, ఇంటర్నల్ రాహువే ఆధిపత్యం. ప్రతివేశ నక్షత్రం అక్కడ ఉంది. 3.20 డిగ్రీస్ బలం ఎక్కువ. సో, మీ డౌట్ ఏంటంటే, వృశ్చిక రాశిలో రాహు ఉంది కదా! కాబట్టి అది నీచ కదా! అనన్నారు. ఓకేనా? నీచ. తుల లగ్నానికి రెండో స్థానం. అంటే నోరు. దుర్భాషలాడడం. నీచం గదా! నీచం అనేటప్పటికి మంచి మాటలొస్తాయి, దుర్భాషలు. సో, దుర్భాషల. అది మీరు తగ్గించండి. నంబర్ 1. నంబర్ 2, అబ్జర్వేషన్. రాహు కారకత్వం ఏంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఒకటి వినికిడి మూలంగా అబ్జర్వేషన్, దృష్టి మూలంగా అబ్జర్వేషన్. ఇక్కడేం చెప్తుంది? రాహు ఏం చెప్తుంది? కళ్ళతో చూడు. కళ్ళతో చూడు. ఏం చూడాలి? అబ్జర్వేషన్. అక్కడున్న స్థితిగతుల్ని, అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌ని కళ్ళతోనే చూడు. కానీ భ్రమలు పడకు. భ్రమ అనేటప్పటికి నీచ. కళ్ళతో చూసి నిర్ణయం తీసుకునేదానికి ఉచ్చులోకొస్తుంది. ఓకేనా? 2, సప్తమాధిపతి అంటే తులా లగ్నానికి సప్తమం. బాగా గమనించండి. తులా లగ్నానికి సప్తమం ఏమైంది? మేషమైంది. మేషానికి రెండో స్థానం. రెండో స్థానం ఏంటి? వృషభం అవుతుంది. కానీ తులా లగ్నంలో గ్రహాలు లేవు కాబట్టి ఇక్కడ కేతు యాక్టివేషన్ టు లగ్న. సో, ఈ రాహు యొక్క దృష్టి దీని మీద పడుతుంది. ఏది? కేతు మీద పడుతుంది. అంటే ఇక్కడ
ఎదుట వ్యక్తి యొక్క వాక్కు నుండి వచ్చే పదాలను ఇంటెలిజెన్స్‌గా ఆలోచన చేయండి. అంతేగాని ఆయన చెప్పాడు కదా అని ఎళ్ళిపోమాకండి. ఎందుకంటే కేతు లిటిగేషన్ కారకుడు. ఈ వ్యక్తి నాకిలా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? దీంట్లో ఏమైనా లిటిగేషన్ ఉందా? లేదా? లిటిగేషన్ ఉందా? లేదా? అనేది అబ్జర్వేషన్ చేసి, ఆలోచించి ఇంటెలిజెన్స్‌గా మాట్లాడండి. మాట్లాడితే రాహు కాదు కదా! ఏ గ్రహము నీచలో ఉండినా ఏమీ గాదు. ఆ గ్రహానికి ఒకటే పనా? భారతదేశంలో 120,000,000 జనాభా. దాంట్లో మిమ్మల్ని ఒక్కడినే పట్టుకుంటాడా? పట్టుకోడు. కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి. రెండోది, రెండో స్థానం వాక్కు స్థానం. వాక్కు స్థానం. కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. సైలెన్స్‌గా ఉండండి. ఓకేనా? మీరు ఎంత సీక్రెట్‌గా ఉంటారో అంత బాగుంటుంది. మీకు ఎంత బాగుంటుందో మీ నాన్నగారికి అంతే బాగుంటుంది. మీ భావనేంటంటే ఆ 9వ స్థానానికి 6 స్థానంలో రాహు ఉన్నారు కదా! యెస్. 2018 తర్వాత మీ తండ్రి గారికి అనారోగ్యం చేసిందా? లేదా? అది చెప్పండి. అది చెప్తే చాలు. తర్వాత వచ్చేది ఏం జరుగుద్దనేది మనం డీకోడ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 9వ స్థానంలో ఏముంది? పునర్వాసు ఉంది, ఆరుద్ర ఉంది, మృగశిర ఉంది. సో, అక్కడ మీ తండ్రి గారికి అనారోగ్యం చేసుంటే అప్పుడు చెప్పండి. అప్పుడు మనం దానికి డీకోడ్ చేసుకుందాం. లేపోతే అక్కర్లేదు. కంగారు పడవలసిన అవసరం లేదు నాకు చెప్పాలంటే. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నారంటే 1972 శ్రీనివాసరావు 5 ఏఎం విశాఖపట్నం. నా లైఫ్ డెవలప్‌మెంట్ లేదు. హ్మ్. ప్రెజెంటు ప్రెజెంట్ దశలో మనీ లాస్ అండ్ కోర్ట్ ఇష్యూస్. చూద్దాం. చూద్దామండి. ఈయన పేరేంటిది? శ్రీనివాసరావు గారు. మనీ లాసు, కోర్టు ఇవి అన్నీ మీ స్క్రిప్ట్ అండి అది. మీ స్క్రిప్టు. మీ దగ్గర ఒక 10,00,00,000 ఉన్నాయనుకోండి. నేను చెప్తే ఇంటారా? వినరు. ఎవరి మాట ఇనరు. ఎందుకంటే ఆ 10,00,00,000 పాడైపోయి పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, జైలు శిక్షలు పడిపోతే గాని అప్పుడు అర్థమవుతది. ఇప్పుడు చాలామంది నిన్న మా క్లాస్‌లో కూడాను మా యొక్క స్టూడెంట్ ఒక మాట అడిగారు. సార్ అసలు ఇబ్బందులు బాగా డబ్బులున్న వాళ్ళు మన జ్యోతిష్యం దగ్గరికి రారు. డబ్బులు లేనోళ్ళు ఎక్కువగా ఎందుకొస్తున్నారు అని. కర్మానుసారిణే బుద్ధిహీం. ఎందుకంటే తాతగారు, నాన్నగారు సంపాదించింది మొత్తం తగలబెట్టేయడం కోసం వీడు పుడతాడు. వీడు పుట్టిన తర్వాతే అది తగలబడిపోతుంది. నాశనం అయిపోయిన తర్వాత ఈయనొచ్చి మనకొక సలహా ఇస్తాడు. మా తాతగారండి నేతులు తాగేవాళ్ళండి. మా మూతులు వాసన చూడండని. చేతులు కాలిపోయిన తర్వాత ఇంకేం చూసేదుంది నా బొంద? ఏమీ ఉండదు. అందుకనే నేను చెప్పేది. ప్రతీదీ భగవంతుడు మీకు డబ్బులిచ్చాడు అంటే, ఇస్తున్నాడు అంటే నెక్స్ట్ స్టెప్‌లో డబ్బులు ఆగిపోతున్నాయి. దాన్ని పొదుపు చేసుకోమని జెప్పాడు. మీరు పొదుపు జేసుకోరు. 365 రోజులొస్తున్నాయి. జీవితాంతకాలం వస్తాయి. ఇలాగ ఆలోచించే వాళ్ళల్లో మగాళ్ళు 50% ఉంటారు. ఆడవాళ్ళు 98% ఉంటారు. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. బాగుంటది, బాగుంటది, బాగుంటది. పూర్తిగా ఇరికి నాశనం అయిపోయిన తర్వాత గాని ఈ ఆడోళ్ళకి అర్థం కాదు. ఉన్న వాస్తవం ఇది అనుభవం. ఓకేనా? అయితే చూస్తాను శ్రీనివాస్ గారు. మీరు కంగారు పడమాకండి. చూస్తాను. ఏదైనా నాకు చిన్న లూప్ హోల్ దొరికినా కూడాను దానికి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ మీరు చేసుకోండి. 1972 5 నెల కాదు. 6 నెల 3 తారీఖు. 1975 6 నెల
5వ తారీఖు. ఎన్నింటి పుట్టారు మీరు? 5 AM అన్నారు. హ్మ్. హ్మ్. శ్రీనివాస్ గారు, మీది దీంట్లో లగ్నం ఏమిచ్చారు? ఈ శ్రీనివాస్ గారు, మీరు లగ్నం ఇవ్వలేదు. సో వృషభ లగ్నం. లగ్నానికి బాధకుడు శాటన్. చెప్పానుగా, డబ్బులు ఇస్తాడు, ఇరికిచ్చేస్తాడు ఆయన. సనాతన ధర్మాన్ని పరిపాలించే గ్రహం ఏదైనా ఉంది అంటే అది ఎవరు? శని. షష్టాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో కూర్చున్నాడు. 6వ భావ ఫలితాలు ఇవ్వాలిగా. శత్రువు, రుణము, రోగము, కోర్టు, జైలు శిక్షలు ఇవి ఇవ్వద్దా? చెప్పండి. మీ లగ్నంలో ఇక్కడ వృషభ లగ్నం, బుధ, కేతువులు, రవి 3 గ్రహాలు. ద్వితీయ పంచమాధిపతి కాబట్టి ద్వితీయ ఫలితాలు ఇవ్వడు, పంచమ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే బంధాన్ని కలిపారు, అందుకనే ఇరుక్కుపోయారు. కేతువుతో సంబంధం పెడితే బంధం కలిసిపోతుంది. కాబట్టి లెట్ గోగా ఉండాలి, ముక్తిని ప్రసాదించాల. అది మీరు ప్రసాదించరు. నాకు డబ్బులు 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 అంటే ఇంతే ఇంకా. ఓకేనా? అయితే 2వ భావంలో శని, 3వ భావంలో శుక్రుడు, 7వ భావంలో రాహు. రాహు ఇక్కడ నీచలో ఉన్నారని అంటారు. కాబట్టి ఒకసారి రాహు కాలంలో లేదా ఒక శనివారం శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించండి. ఓకేనా? తర్వాత జరుగుతున్న మహాదశ తృతీయాధిపతి త్రిషేఢ భావాధిపతి. త్రిషేఢ భావాధిపతి అయ్యి ఆయన 11వ భావంలో కూర్చున్నాడు. గురువుతో మరియు కుజుడితో సంబంధం పెట్టుకున్నాడు. కానీ నేను 12వ భావం అంటే ఐసోలేషన్, కోర్టు వ్యవహారం. కుదిరితే శిక్ష కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ దరిద్రం ఎప్పటి నుంచి పట్టుకుందా అంటే 26/1/2020 నుంచి పట్టుకుంది. ఓకేనా? అది మీకు తెలియదు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని చేద్దాం అనుకున్నారు. మొత్తం తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి మంగళవారం ఖచ్చితంగా వినాయకుడికి గరికతో పూజ చేయండి. రెండోది శుక్రవారం అమ్మవారికి ఈ కుంకుమతో పూజ చేయండి. అయితే దీంట్లో కొంచెం చిన్న రెమెడీ ఇస్తాను. ఇదేంటండి ఎప్పుడు చూసినా రాహుకేతులు రాహుకేతులు అంటారు. రాహుకేతులేనండి మన జీవితాన్ని నిలబెట్టేది, తీసి అవతల పారేసేది. ఇచ్చేది తీసి అవతల పారేసేది అవే. కాబట్టి గమనించండి. మీరు ఎక్కువగా సైకిల్ చైన్, లేకపోతే వెండి చైన్ మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే స్ప్రింగ్. మీ మీరు ఆఫీస్‌లో ఉన్నారనుకోండి, టేబుల్ మీద ఈ కొండపల్లి బొమ్మలుంటాయి. ఇలా 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 కదులుతా ఉంటాయి. స్ప్రింగ్ యాక్షన్‌తో ఉంటాయి. అది మీరు పెట్టుకోండి. లేకపోతే చైన్ సిస్టమ్. లేకపోతే మన గతంలో చిన్నప్పుడు మనం మొలతాడు చుట్టేవోళ్ళు. అంటే చైన్ సిస్టమ్‌గా. అది ఎందుకు చుట్టేవోళ్ళో మనకు తెలీదు. అదే కేతు. కేతు ఏంటంటే ముడి వేసుకుంటాం. ముళ్ళు, 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 ముళ్ళు అంటే చైనింగ్ సిస్టమ్ అనమాట. చైన్ సిస్టమ్ అది. సో, అటువంటివి వాడుకోండి. వాడుకుంటే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. మీరు చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు జరుగుతున్న మహాదశ చూస్తే ఏంటయ్యా అంటే ఇక్కడ చంద్ర మహాదశ జరుగుతుంది. చంద్ర మహాదశ జరుగుతుంది.
ఈ చంద్రమహాదశలో ఏం జరుగుతుంది అంటే, చంద్రమహాదశలో కేతు అంతర్దశ జరుగుతుంది. కేతు అంతర్దశ జరుగుతుంది. కేతు ఎవరు? బంధము, ముడి వేయగలడు, ముడి విప్పగలడు. కానీ మీరు ఎప్పుడైతే నాకు డబ్బులు కావాలి, నాకు కేస్ పట్టుకోవాలి, కేస్ వచ్చేసేయాలి, నాకు జైన్ జరిగిపోవాలి, అదంతా నాకొచ్చేయాలి, నాకు ఎటువంటి తలకాయ నొప్పులు ఉండకూడదు అని ఎంతైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో, అది మీకు భారమే. అది మీకు భారమే. ఎదురెళ్ళండి. ఎదురు వెళ్ళండి. ఏమవుతది? కోర్ట్‌కెళ్ళాం. జైలు శిక్ష పడితే పడిందిలే. ఎళ్ళిపోదాంలే అనే ఆలోచన పెట్టండి. మనస్సులో నుంచి తీసేయండి. మనసులో నుంచి తీసేయండి. తీసేస్తేనే అప్పుడు కేతు యాక్టివేషన్ మళ్ళీ. అంటే దాంట్లో నుంచి బయటకొచ్చేస్తారు. ఇబ్బందేమీ ఉండదు. అక్కడ ఏమైందా అంటే కేతువుకి, బుధుడికి, కేతువుకి, రవికి సంబంధం వచ్చేసింది. సో, ఇక్కడ ప్రాపర్టీ విషయాల్లో కూడాను కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కడ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఏమవుతుందంటే ఫోర్జరీ సంతకాలు కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఈ కేతు యాక్టివేషన్ ఎక్కువగా చేసుకోండి. చేసుకుంటేనే మీకు ఫలితాలొస్తాయి. మీకు ఇబ్బందేమీ ఉండదు. అలాగే చంద్రాత్తు 4వ భావంలో శని, అక్కడి నుంచి వ్యయాధిపతి మరియు లాభాధిపతి అయ్యారు. కాబట్టి వ్యయం అంటే కొంచెం తలకాయ నొప్పే కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేక హనుమాన్ చాలీసా చదవండి. చదివితే చాలు. ఇబ్బందేమీ ఉండదు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారో చూద్దాం. హ్మ్. అరుణ్ కుమార్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. సింహ లగ్నం. లగ్నంలో రవి, బుధ, కుజ, శుక్ శుక్ర, శుక్ర ఎలా ఉంటాది సార్? అనురాధ నక్షత్రం 4వ హౌసులో చంద్రుడు మరియు శని. అరుణ్ కుమార్ గారు, మీకు అర్ధాష్టమ ఏలినాటి శని. అర్ధాష్టమ ఏలినాటి శని జరుగుతున్న సమయంలో మీరు జన్మించారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? శనీశ్వరుడు ఏం చెప్తున్నాడు? చంద్రుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మీరు జన్మించిన క్షేత్రము నుండి దూరంగా వెళ్ళండి అంటున్నాడు. దేనికెళ్ళమంటున్నాడు? సేవ, వృత్తి నిమిత్తం పోండి అంటున్నాడు. రెండోది తల్లి కారకుడు ఎవరు? చంద్రుడు. శని, చంద్రుల కలయిక. తల్లి దగ్గర మీరుండినా, మీకు తల్లి దగ్గరుండినా ఆరోగ్య విషయంలో ఇబ్బందిదాయకమైన వాతావరణాలొచ్చేస్తాయి. కాబట్టి తల్లికి దూరంగా ఉండి బాగా చూసుకుంటం చాలా మంచిది. అదే దగ్గరుండి తనకి మన మూలంగా తన మూలంగా మనం ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు. ఓకేనా? కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా కూడాను 2, 3 సార్లు చేస్తే గాని ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వదు. ఎందుకంటే చతుర్థ భావంలో ఉండి శని యొక్క దృష్టి 10వ భావంలో ఉండడం, లగ్నంలో ఉన్న గ్రహాలు మొత్తం మీద దృష్టి ఉండడం, మీకు కుటుంబీకుల మూలంగా, బంధువుల మూలంగా, కెరియర్ మూలంగా ఎక్కువగా తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తలకాయ నొప్పికి ఎదురెళ్ళామనుకోండి,
ఇబ్బందులకి ఎదురెళ్ళామనుకోండి, ఇబ్బందులన్నీ పారిపోతాయి. శని యాక్టివేషన్‌లోకొస్తారు. ఖచ్చితంగా మీకు మంచి అభివృద్ధి ఇస్తారు. ఒకవేళ ఈ ఇబ్బందుల్లో నుంచి నేను అమెరికా ఎళ్ళిపోతామన్నా కూడాను, అమెరికాకి కూడా వచ్చేస్తాడాయన శనేశ్వరుడు. విడిచిపెట్టడు. మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి, చేస్తాడు. మీరు కంఫర్ట్ జోన్‌లో వర్క్ చెయ్యొద్దు. కంఫర్ట్‌గా కంఫర్ట్‌నెస్ కావాలని ఆలోచన పెట్టొద్దు. మనసులో కూడా రానివ్వకండి. వచ్చిందంటే మాత్రం తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేదే మీకు మానసిక క్షోభ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. లేతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతా ఉండండి. ఓకేనా? ఇప్పుడు రెండో స్థానంలో కేతు సంచారం వస్తోంది. వచ్చేసింది. 1/11/2023లో. కాబట్టి మీరు మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే చిక్కుల్లో పడిపోతారు. మీ మనసులో ఒక కోరిక ఉద్భవిస్తుంది. అది ఉద్భవించింది, అది ఫలిస్తది. అది ఫలించిన తర్వాత మీకు నానా బాధలు పెట్టుద్ది జాగ్రత్త. ఓకేనా? థాంక్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు. సార్ నేను భరించలేని ఇబ్బందుల్లో ఉన్నాను. మానవుడికేనండి ఇబ్బందులు. మీరెప్పుడైతే బంధం గలుపుకుంటారో ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. మీతో మాట్లాడాలి. మీతో కలవాలనుకుంటున్నాను. దయచేసి మీరు మాట్లాడలేరు, కలవలేరు. ఎందుకంటే 20వ తారీఖు దాటిన తర్వాత నేను ఇండియాలోనే ఉండను. కాబట్టి వచ్చిన తర్వాత కలుద్దురు గానీ, ఏ ఊరో కూడా చెప్పలేదు. నేనుండేది విజయవాడ. ఓకేనా? వచ్చినా కలుద్దురు గానీ. ఇబ్బందేమీ లేదు. నెక్స్ట్ క్వెషన్. పద్మావతి గారు అడుగుతున్నారు. క్వెషన్ ఏంటంటే మీరు ఉదయ్ గారి బ్రదరా? అని అడుగుతున్నారు. అమ్మా నేను ఎవరి బ్రదర్‌ని కాదు. ఉదయ్ గారి బ్రదర్‌ని కాదు. ఓకేనా? నేను వేరు, వారు వేరు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేష లగ్నం, మిథున రాశి మిథున మిథున రాశి వాళ్ళకి మీరు చెప్పింది జరుగుతుందా? అలా జరుగుతున్ జరగకుండా ఉండాలి అంటే రెమెడీ చెప్పండి మోర్ ప్లీజ్ అన్నారు. నేనేం చెప్పానో అది నాకు తెలీదు. నేను చెప్పింది వాస్తవం. జరుగుతుందా? జరగదా? అనేది జరిగితే ఆ మహనీయ మహర్షి బృందం ఇచ్చిన శాస్త్ర పరిజ్ఞానం జరిగితే మాత్రం ఆ ఘనత వారిదే. ఒకవేళ జరగకపోతే నా పరిజ్ఞాన లోపమే గానీ, శాస్త్రానికి ఎటువంటి సమ్మతం లేదు అని సమన్వయంగా మీకు తెలియపరుస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ అండి. మళ్ళీ శేఖర్ గారు అడుగుతున్నారు. కుంభరాశి గురించి చెప్పరా? అని. నాకు కొంచెం టైం లేదు. వచ్చిన తర్వాత మీ అందరి కోరిక మేరకు రాశి ఫలాలు కూడా చెప్పాలనుకుంటే చెప్తాను. లేకపోతే చెప్పను. ఓకేనా? కాబట్టి చాలా వరకు ప్రశ్నలకి సమాధానం ఇచ్చామని అనుకుంటున్నాము. ఇంకోటి వేణు గారు అడుగుతున్న గురువుగారికి నమస్కారం. నాది మిథున లగ్నం. రాహు పుబ్బ నక్షత్రంలో ఉన్నారు. గురువు పూర్వాషాఢ నక్షత్రంలో, శని పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. నడుస్తున్నాడు దశ రాహు. మీకు ఈ లగ్నం ఏమన్నారు? మిథున లగ్నం. హ్మ్. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. మిథున లగ్నానికి 9వ స్థానాధిపతి రాహువు. ఆయన ఎక్కడుండినా మంచి ఫలితాలు ఇస్తాడు.
చెడు ఫలితాలనేది ఇవ్వడు. అయితే ఇక్కడికొచ్చిన గోలేంటంటే, శని మరియు గురువు ఇద్దరు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. అంటే మిథున లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి సప్తమ భావంలో గురువుతో తన గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. కానీ ఇక్కడ చదువుకు తగ్గట్టు ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలిసి 17/1/2023 తర్వాత మీకు వృత్తి యందు, వ్యాపారం యందు, ప్లేస్ యందు స్థాన చలనాలు జరిగినాయేమో చూసుకోండి. లేదంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు తెలియపరిచాను. మరి చాలామంది ఉన్నారు. కొంచెం కొంచెం నాకు డ్యూటీ పరంగా కొంచెం బిజీగా ఉన్నాను. అలాగే దూర ప్రయాణం చేసేటప్పుడు కొన్ని తీసుకెళ్ళాలి కాబట్టి వాటికి ప్యాకింగ్ చేసుకునేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేనిచ్చే సలహాలు, సూచనలు పాటించాలని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరి యొక్క దీవెనలు, అలాగే మీ యొక్క ఆశీర్వాదాలతో హజ్ యాత్ర పూర్తి చేసుకురావాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.